రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కల్పిత ప్రాంతాల కన్నా అయితే పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణాల గొప్పతనాన్ని అయితే పిల్లలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు అయితే సూచించారు. అవతార్ సినిమా కంటే మహాభారతం, రామాయణం ఎంతో గొప్పవని చెప్పారు. తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో అయితే ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా సూపర్ గా అయితే అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటం కంప్యూటరింగ్ కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. Quantum computer getting to Amaravati. Within 6 months, we are going to operate first quantum computer from Amaravati. After that, within 2 years, we are going to manufacture quantum computers. We are going to supply to the world quantum computers. Long back, deregulation of telecommunication sector. If you see, all technology companies are headed by Indians. Satya, Microsoft, or otherwise Google, or any other company. Every company, even IBM, every company is headed by Indian. That is our strength. By using this strength, India will become global power in the near future. Batman, Iron Man కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఏపీ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి తెలిపారు. జిల్లాలో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. గుంతలు లేని రోడ్లు ఉండాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు సత్యకుమార్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు కూడా మంత్రి స్పష్టం చేశారు. పథకాలు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ, అదేవిధంగా పిఎం సూర్యగర్ కానీ, దీంట్లో వాళ్ళ నేను కేడీసీసీ అధ్యక్షులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ పథకాలకి వారి కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణ సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఏదైతే పిఎం సూర్యగర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో పాటు రుణ సాయం కూడా కల్పించి దాని తర్వాత డిస్కంల ద్వారానే తీర్చే విధంగా కూడా, తద్వారా వినియోగదారుగా ఉంటున్న రైతును కానీ, గ్రామాల్లో ఉంటున్న కుటుంబాలను కానీ ఉత్పత్తిదారులుగా తయారు చేసి ఆదాయ వనరుల దిశగా కూడా తీసుకెళ్లే, ఒకవైపు కరెంటు ఛార్జీల భారం తగ్గిస్తూ వారికి ఆదాయ వనరులు చేకూర్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో కూడా ఈ పూర్తిగా దాదాపు మన రాష్ట్రంలో 90% గతంలో నిర్వీర్యమైపోయిన ఈ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యానికి ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50%, రాష్ట్రం ఇస్తున్న 40% కలిపి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా ఎంఐడిహెచ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కూడా దృష్టి పెట్టి కాస్త వెనుకబాటులో ఉంటున్న వ్యవసాయ రంగాన్ని కూడా, అలైడ్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా పర్యాటక రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, దాని కారణంగా పర్యాటక రంగంలో కూడా చెప్పుకోదగ్గ పురోగతి లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల మీద పిఆర్ ద్వారా కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇవాళ మళ్ళీ పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రహదారుల సౌకర్యం కల్పించడమే కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కూడా సమర్థవంతంగా అమలవుతూ ఉంది. పటిష్టమైన నాయకత్వం నెల్లూరు జిల్లాకు ఉందని మంత్రి అనం రామనారాయణ రెడ్డి అన్నారు. మంత్రి కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవీంద్రచంద్ర యాదవ్, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డీసీసీబీ చైర్మన్తో రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. బీద రవిచంద్రతో పాటు పార్టీ సభ్యులందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారని అభినందించారు. అనం వివేకానంద రెడ్డితో పాటు నడిచిన రూప్ కుమార్ యాదవ్ ఇవాళ నగరానికి ఇన్ఛార్జ్ మేయర్
అవడం అనేది అదృష్టమన్నారు. రావూరు, కలువాయి, సైదాపురం మండలాలు నెల్లూరు రెవెన్యూ డివిజన్ కింద ఉన్నాయని, వాటిని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కింద కలపాలని మంత్రికి జేఏసీ తరపున టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని, నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం. ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం. ఈ సమాంతర యంత్రాంగంలో కోటర్మినస్గా రెవెన్యూ, పోలీస్ కలిసి పనిచేయాలి. అందుకని ఈ 3 మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి. రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్, డీలిమిటేషన్ వస్తే కూడా ఈ 3 మండలాలు ఒక ప్రాంతాల్లో, ఒక జిల్లాలో ఉంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇప్పటికే పంపించాను ఈరోజే. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటం, దేశ విదేశాల నుంచి తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నూతన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని హోంమంత్రి అనితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పుణ్యక్షేత్ర భక్తులకు భద్రత కల్పించడం, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ఆధునిక నిఘా విధానాలు పాటించాలని తెలిపారు. గత పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం, అక్రమార్కుల వల్ల భయానక వాతావరణం నెలకొన్నదని చంద్రబాబు విమర్శించారు. ఎవరైనా రాజకీయ ముసుగులో అక్రమార్కులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే అరికడుతూ నేరస్తులపై కఠిన చర్యలు వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. అయితే ఇక నుండి ఏపీలో ఎవరైనా రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట ఇచ్చింది. ఆయన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించరాదని పలు ఆన్లైన్ సంస్థలు, ఏఏ ప్లాట్ఫామ్లనైతే వెబ్సైట్లకు కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి ఈ కామర్స్ సైట్లపై కూడా పవన్ ఫోటోలతో ఉన్న ఉత్పత్తులు కూడా తక్షణమే తొలగించాలని, విక్రయదారుల కేవైసీ వివరాలు పిటిషనర్లకైతే అందించాలని కోర్టు ఆదేశించింది. ఫేక్ వెబ్సైట్లను వారం రోజుల్లో తొలగించాలని స్పష్టతనిచ్చింది. అయితే ఫ్యాన్ పేజీలకు మాత్రం కొన్ని షరతులతో మినహాయింపు ఇచ్చింది. అవి ఫ్యాన్ పేజీ అని స్పష్టమైన డిస్క్లైమర్ అయితే ఇవ్వాలని, లేని పక్షంలో వాటిని కూడా నిలిపివేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణనైతే ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాజిటివ్ కామెంట్స్ చేశారు. అభివృద్ధి విషయంలో కేంద్రంతో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి వస్తోందని చెప్పారు. గత 5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఈ పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానం వచ్చినా కూడా అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాజకీయాలు పక్కన పెట్టి
ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఎవరైనా ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి, మిగతా సమయంలో అందరికీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని కూడా ఉండాలని తెలియజేశారు. విధానపరమైన అభ్యంతరాలు ఉంటే ప్రొటెస్ట్ చేయొచ్చని కూడా కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణను ముంచిపోయాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు? ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు, నా కుటుంబానికి బానిసలుగా ఉండాలనుకున్నాడు. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను బానిసలుగా కేసీఆర్ భావించాడు. కాబట్టే ఈరోజు ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యాడు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ మూడిటి మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ ఏది కూడా తెలంగాణలో అమలు జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలలో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణకు న్యాయం జరగలే. తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటంటే 2014లో మీ ఇంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి ఖర్చు వస్తుంది, మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత ఆదాయం, నువ్వు పని చేస్తానో వ్యాపారం చేస్తానో నీకు ఎంత ఆదాయం వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకొని ఖర్చు పెడతాం. మన తెలంగాణ వచ్చినప్పుడు ఖర్చు కంటే సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ముఖ్య నేతలు, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో భాగంగా అనుసరించాల్సిన వ్యూహం, బహిరంగ సభల తేదీలపై నేతలకైతే కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ నిజంగానైతే కేసీఆర్ నిజమైన నికార్నైన నాయకుడిని అని అన్నారు. తన కొడుకునని చెప్పేందుకు ధైర్యంగా ఉందన్నారు. ఇక రేవంత్ రెడ్డి కూడా అలానే ఉండాలన్నారు. తన మనవడు తన తాత రేవంత్ రెడ్డి పేరు గొప్పగా చెప్పుకునేలా పనులు ఉండాలని ఎద్దేవా చేశారు. ఇంకొక మాట ఏమంటాడు, నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు, మొనగాడు, తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి, నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకలనాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చచ్చుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఎన్నిసార్లు పిలిపించుకుంటారు మీరు? మంచిగానే ఉన్నారు. అవి ఎన్ని ఉన్నాయి ఇంకా ఐటమ్స్? మస్తు ఉన్నాయి కదా. చూడు ఆల్రెడీ 16 అయింది. నువ్వు ఇప్పుడేమో మెల్లగా చదివిస్తావు, టైం అయిపోయినాక ఫాస్ట్గా చదివిస్తావు, గుక్క ఆపకుండా చదివిస్తావు. అట్లా వేసాడు ఎందుకు? ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటే చదివించచ్చు కదా, అప్పుడు తప్పులు పోతాయి మళ్ళా.
బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న బైన్స మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే రేపటి మంత్రి చూపల్లి పర్యటన అయితే అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేత విలాస్ గాదేవార్ పేర్కొన్నారు. బల్దియా బుద్ధు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో కార్మికులకు వేతనాలు ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కార్మికులకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం ఇక్కడి ఎమ్మెల్యే పట్టించుకోకపోవడమని బాధాకరమని విలాస్ గాదేవర్ అన్నారు. ప్రాంతంలో ఎక్కడ ఉన్న చెత్త చెదారాలు ఎక్కడ ఉన్న తర్వాత కూడా మరి ఇప్పుడు ఉన్న సర్కార్ నిద్రపోతున్నదా, అసలు సర్కార్ ఉన్నదా, సర్కస్ ఉన్నదా? ఆ మాదిరిగా ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేయడం లేదు. వాళ్ళు అడిగే వేతనము 12,500 రూపాయలు. ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 16,500 రూపాయలు చిన్న ఖానాపూర్ లాంటి చిన్న పట్టణంలో కూడా 16,500 రూపాయలు ఇస్తున్నారు. మరి మన బైన్సా మున్సిపాలిటీ ఎందుకు ఇస్తలేరు? వీళ్ళు అడిగే కోరిక గొంతెమ్మ కోరిక ఏం అడతలేరు. 25 కావాలా 30 కావాలని అడతలేరు. 16,500 రూపాయలు వీళ్ళకి ఏదైతే తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో ఇస్తున్న 16,500 రూపాయల కొరకు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. గత 3-4 నెలల క్రితం కూడా వీళ్ళు కూర్చున్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది, మీకు చేస్తే మేము న్యాయం చేస్తామని చెప్పేసి. దాని తర్వాత కూడా న్యాయం చేయడం లేదు. వీళ్ళు మరి బైన్సా పట్టణంలో కూర్చున్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 3 ప్రతినిధులు కానీ, బీజేపీ పార్టీ నుంచి గెలిచిన రామారావు పటేల్ గారు ఎమ్మెల్యే గారు కానీ, ఇంతకు మొదలు దగ్గర 4-5 పర్యాయాలు పరిపాలించిన ఎంఐఎం పార్టీ కానీ వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. వచ్చిన కమిషన్లు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు పంచుకున్నారా, పంచుకోలేదా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, ఇల్లు కట్టుకోలేదా, మాకు అవసరం లేదు. ఈ గరీబ్ పేద ప్రజలకు ఏదైతే ఉన్నదో ఇస్తున్న 16,500 రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నించలేదని చెప్పేసి. రాష్ట్రంలో మరోమారు ఐఏఎస్ అధికారులు భారీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా బదిలీలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ ను సీఎంఓ నుంచి అయితే ఉద్వాసన పలికారు. రాత్రికి రాత్రి ఆయనను బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మెట్రోపాలిటన్ ఏరియా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా జయేష్ రంజన్ నియమించారు. రోడ్డుపైనే ఏఎస్ఐ సిఐ మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం బాపట్ల జిల్లా చీరాలో కలకలం సృష్టించింది. చీరాల రూరల్ ఏఎస్ఐ రవికుమార్ చీరాల చర్చి సెంటర్లో కారు పార్కు చేయడంతో ట్రాఫిక్ అయితే అంతరాయం అవుతుందని ఆ కారును పక్కకు తీయాలని స్థానిక పోలీసులు చెప్పారు. దీంతో ఏఎస్ఐ ఆగ్రహిస్తూ తన కారుని తీయమంటారా అంటూ వారిపై చిందుగా అయితే తొక్కారు. దీంతో పోలీసులకు ఏఎస్ఐకి మధ్య మాట పెరగడంతో అక్కడికైతే 1 టౌన్ సిఐ సుబ్బారావు వచ్చారు. అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్లిపోవాలని ఏఎస్ఐని ఆదేశించారు. దీంతో మరింతగా ఆగ్రహించిన ఏఎస్ఐ సిఐతో అయితే వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసు అధికారుల మధ్య సమన్వయం సహజం అనేది లేకపోవడంతో ప్రజలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సమాజంలో విష సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు గ్రామంలో బీటెక్ విద్యార్థులు నిర్వహించిన బర్త్డే వేడుకలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. వేడుకల సందర్భంగా కొందరు విద్యార్థులు 2026లో రప్ప అంటూ కూడా నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. అనంతరం కత్తులు పట్టుకొని వీరంగం ప్రదర్శిస్తూ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు విద్యార్థులు హద్దులు దాటి ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇలాంటి ఘటనలు సమాజానికి గొడ్డలి పెట్టు అని సామాజిక వేత్తలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరుస క్రిస్మస్ సెలవులు వీకెండ్ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. క్రిస్మస్ తర్వాత ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తెరవడంతో ఒకేసారి సిటీ వైపు లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పంతంగి, చౌటుప్పల్, కొర్లపాడు టోల్గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు అయితే ఏర్పడ్డాయి. నేషనల్ హైవేపై 65 అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్ మేడ్, హయత్ నగర్, చౌటుప్పల్ ప్రాంతంలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ తో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ కోర్టు హాల్ నుండైతే శివయ్య అనే నిందితుడిని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దౌర్జన్యంగా తీసుకెళ్లడంతో కర్నూలు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఇది ముమ్మాటికి జ్యుడిషియరీ ధిక్కారమే అవుతుందని ఫైర్ అయ్యారు. న్యాయస్థానాలకు పోలీసులు గౌరవం ఇవ్వకపోతే ఇక సామాన్య ప్రజల సంగతి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ముందు లొంగిపోయిన శివయ్యను కోర్టులోకి చొరబడి బలవంతంగా లాక్కెళ్లిన పత్తికొండ చిప్పగిరి ఎస్ఐలు విజయ్ కుమార్, సతీష్ కుమార్ ను సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాదులు హెచ్చరించారు. పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలంటూ మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో చిన్నారులకు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచే విధంగా చట్టాన్ని పరిశీలించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. ఇంటర్నెట్ లో అశ్లీల కంటెంట్ కారణంగా చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కోర్టులో దాఖలు చేసిన బిల్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది కేవలం సూచన మాత్రమేనని, తప్పనిసరి ఆదేశం కాదని స్పష్టం చేసింది. చట్టం అమల్లోకి వచ్చే వరకు తల్లిదండ్రులు పిల్లల్లో సోషల్ మీడియా వినియోగంపై అవగాహన పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బాలల హక్కుల కమిషన్లను కూడా మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4:30 సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.4గా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. 23.65 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్, 70.23 డిగ్రీల ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద భూమికి 10 కిలోమీటర్ల లోతులైతే భూకంప కేంద్రంగా ఉన్నట్లు వివరించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. జార్ఖండ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని రాంచీలోని ఓ అపార్ట్మెంటులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పురాణ ఆర్గోరా చౌక్ నుంచి కట్లమూర్కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న అపార్ట్మెంటులో 12వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలనైతే అరిచేతిలో పెట్టుకుని కిందకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ సంపత్తిని మరింత విస్తరించేందుకు ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయుధ కర్మాగారాలను అయితే వరుసగా సందర్శిస్తూ ఉత్పత్తి పరిస్థితులను సమీక్షించిన కిమ్
క్షిపణుల తయారీని కూడా మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. సాయుధ దళాల అవసరాలను తీర్చేందుకు ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని కిమ్ స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్త ఆయుధ కర్మాగారాల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా అణుశక్తి పరీక్షలను కూడా గణనీయంగా పెంచుంది. ఈ నేపథ్యంలో సముద్రం అడుగు నుంచి ప్రయోగించే రహస్య ఆయుధాల తయారీపై కూడా కిమ్ సమీక్ష నిర్వహించారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కిమ్ గురువారం అయితే తన కుమార్తెతో కలిసి పరిశీలించారు. 8,700 టన్నుల బరువున్న ఈ భారీ అణు జలాంతర్గామి బాహ్య నిర్మాణం దాదాపు పూర్తయినట్లు సమాచారం. కెనడాలోని టొరంటోలో భారతీయులపై వరుసగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ యువతి హిమాన్షి ఖురానా హత్య కేసు మరవక ముందే టొరంటోలో మరో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ల శివాంక్ అవస్థితిని దుండగులు కాల్చి చంపిన సంఘటన కలకలం రేపింది. శివాంక్ స్కార్బోరో యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్ విభాగంలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. డిసెంబర్ 23న స్థానిక హైలాండ్ క్రీక్ ట్రైల్ వద్దనైతే ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివాంక్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేసరికి దుండగుడైతే పారిపోయినట్లు వెల్లడించారు. ఈ హత్య నేపథ్యంలో యూనివర్సిటీ కాలేజీ క్యాంపస్ ను కొంతసేపు మూసివేశారు. ఈ సంవత్సరం కెనడాలో హత్యల సంఖ్య 41కి చేరినట్లు అధికారులు తెలిపారు. శివాంక్ మరణంపై కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. టొరంటో స్కార్బోరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అత్యంత ప్రమాదకరమని తెలిపింది. ఈ కష్ట సమయంలో శివాంక్ కుటుంబానికి అండగా ఉంటామని ఇండియా కాన్సులేట్ హామీ ఇచ్చింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఆ దేశంలోని క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్ వేదికగా స్పందించారు. నైజీరియాలో అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులు జరుపుతున్న దారుణాలను సహించబోమని, ఇలాంటి ఊచకోతలు ఆగబోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలోనే హెచ్చరించినట్లయితే ట్రంప్ తెలిపారు. తమ హెచ్చరికలను పట్టించుకునేందుకైతే ఇప్పుడు ఉగ్రవాదులు పరిణామాలు అనుభవిస్తారని వ్యాఖ్యానించారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ సహించబోమని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. చనిపోయిన ఉగ్రవాదులు సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్ హింస కొనసాగితే అమెరికా దాడులు కూడా కొనసాగుతాయని హెచ్చరించారు. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ దాడులు నిర్వహించామని, పలువురు ఉగ్రవాదులను అంతం చేసినట్లు అమెరికా సైన్యాధికారి వెల్లడించారు.